హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం కొత్త చాప్టర్ సంభావిత నేర్చుకుందాం. అసలు సంభావిత అంటే ఏంటి, అందులో రకాలు ఏంటి, అసలు ప్యాక్ మొక్కలతో ఈజీగా లెక్కలు చేయొచ్చు అనేది మొత్తం కూడా ఇందులో నేర్చుకుందాం. అసలు సంభావిత అంటే ఏంటంటే ఏదైనా ఒక ఘటన సంభవిస్తుందా లేదా అనే దాన్ని ప్రామాణికీకరణంగా సంఖ్యా రూపంలో చెప్పడాన్నే సంభావిత అంటాం. సపోజ్కి 7 సంఘటనల్లో ఒక సంఘటనే మనకు అనుకూలంగా జరుగుతుంది అనే దాన్ని 1/7 రూపంలో చెప్పడాన్నే సంభావిత అంటాం. మరి సంభావిత 2 రకాలు. ఒకటి ప్రాయోగిక సంభావ్యత, రెండవది సైద్ధాంతిక లేదా సంప్రదాయక సంభావ్యత. అసలు ఈ ప్రాయోగిక సంభావ్యత అంటే ఏంటంటే ఏదైనా ఒక ఘటన జరుగుతుందా లేదా అనేది ప్రయోగాలు చేసి తెలుసుకుంటే ప్రాయోగిక సంభావ్యత అవుతుంది. అలా కాకుండా ఆలోచనలతో అంచనా వేసి ఆ పర్యవసానాలు చెప్పితే దాన్ని సైద్ధాంతిక సంభావ్యత లేదా సాంప్రదాయిక సంభావ్యత అంటారు. ఉదాహరణకి నాణ్యాల గురించి ప్రయోగాలు చేసి సంభావ్యతను లెగ్గడితే ప్రాయోగిక సంభావ్యత, అలా కాకుండా ఆలోచించి అంచనా వేస్తే సైద్ధాంతిక లేదా సాంప్రదాయిక సంభావ్యత అంటారు. ఈ రెండింటిలో ఏది ఉత్తమం అంటే ప్రాయోగిక సంభావ్యత ఉత్తమం. ఉదాహరణకి 2 నాణ్యాలు ఎగరవేసేటప్పుడు బొమ్మ పడే సంభావ్యత, 2 నాణ్యాల్లో కూడా బొమ్మ పడే సంభావ్యత ఎంత అని అనుకుంటే హెడ్ పడవచ్చు, హెడ్ టేల్ పడవచ్చు, టేల్ పడవచ్చు, టేల్ హెడ్ పడవచ్చు. సో రెండిట్లో బొమ్మ పడే సంభావ్యత 1, మొత్తం పడే సంభావ్యత మొత్తం పర్యవసానాలు 4 అయితే అందులో బొమ్మ పడే సంభావ్యత 1. కాబట్టి 2 నాణ్యాలు ఎగరవేస్తే రెండిట్లో కూడా బొమ్మ పడే సంభావ్యత ఎంత అంటే 1/4 అని చెప్తాం. ఇలా ప్రయోగాలు వేసి అన్నిసార్లు లెక్కించి ఒక ప్రాయోగిక సంభావ్యతకి రావడాన్నే ప్రాయోగిక సంభావ్యత అంటాం. అలా కాకుండా ఇందులో బొమ్మ అని అంచనా వేసి ఆలోచించి చెప్తే సైద్ధాంతిక సంభావ్యత అంటారు. అసలు ఈ సంభావ్యత మీద నాణ్యాలపై ఎక్కువ ప్రయోగాలు చేసిందైతే కాంటే డి బఫన్ ఫ్రెంచ్ దేశస్థుడు, జేఈ కిరిచ్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు. వీళ్ళిద్దరూ కూడా నాణ్యాలపై ఎక్కువసార్లు విపరీతంగా ప్రయోగాలు చేసి సంభావ్యత గురించి చెప్పారు. అలాగే అసలు సంభావ్యత ఒక శాస్త్రంగా ఎవరి వలన వచ్చింది అంటే ఆయన ఒక బుక్ రాశారు, ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్. ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్ అనే పుస్తకాన్ని జెరోలామా కార్డెనో అనే ఇటలీ దేశస్థుడు 16వ శతాబ్దంలో రాయడం వలన ఈ ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అనే బుక్ రాయడం వల్ల సంభావిత ఒక శాస్త్రంగా అయితే పరిగణించబడింది. ఇటలీ దేశస్థుడైన జెరోలామా కార్డెనా అనే వ్యక్తి వలన ఈ సంభావిత ఒక శాస్త్రంగా రూపొందించబడింది. ఇది దీని యొక్క హిస్టరీ. మరి దీని గురించి ప్రాబ్లమ్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ హిస్టరీ గురించి బిట్టి అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ తెలుసుకోవడం అయితే బుక్లో ఉంది కాబట్టి మనకు కంపల్సరీగా రావాలి. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ గురించి వెళ్ళిపోదాం. జనరల్గా ఇందులో ఇంకా హిస్టరీలో చిన్న ముక్కు ఉంది. దృఢ ఘటన అంటే ఒక పర్యవసానాలు, సపోజ్కి మనకి పాచిక 6 ఉంటాయి కదా, పాచికలో నెంబర్స్. పాచికలో ఏ సంఖ్య అయినా జనరల్గా 6 లేదా 6 లోపు పడే సంభావ్యత ఎంత అంటే 6/6. సో 6/6 అంటే దాని విలువ 1. దేని యొక్క సంభావ్యత అయితే 1 అవుతుందో ఆ ఘటననే దృఢ ఘటన అంటారు. ఏ సంభావ్యత యొక్క ప్రామాణిక సంఖ్య 1 వస్తుందో దాన్నే దృఢ ఘటన అని అంటారు. సో ఈ మొక్క కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రామాణిక పాచికలు ఎల్లప్పుడూ కూడా ఆపోజిట్ సైడ్స్ కలిపితే ఎప్పుడు కూడా 7 రావాలి. సపోజ్కి పైన 1 ఉంటే కిందన 6 ఉండాలి, ఇటువైపు 2 ఉంటే ఇటువైపు 5 ఉండాలి, అవతల వైపు 3 ఉంటే యువతల వైపు 4 ఉండాలి. సో ప్రామాణిక పాచికలు ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ కలిపితే ఎల్లప్పుడూ కూడా 7 రావాలి. సో ఏ పాచిక అయితే వ్యతిరేక ముఖాలు కలిపితే 7 వస్తుందో దాన్నే ప్రామాణిక పాచిక అంటారు. ఈ 2 ముక్కలు కూడా ఇంపార్టెంట్. దృఢ ఘటన అంటే సంభావ్యత 1 రావాలి. అలాగే ప్రామాణిక పాచిక అంటే పాచికలో ఎదురెదురు ముఖాలు కలిపితే ఎల్లప్పుడు కూడా 7 రావాలి. అలా వస్తే దాన్ని ప్రామాణిక పాచిక అని అంటాము. అంటే ఏంటి, సపోజ్కి పాచికలో 1 పడే సంభావ్యత 1/6, మరి 1 పడిన సంభావ్యత 5/6. సో ఇలా ఉంటుంది. P of E ప్లస్ P of E బార్ = 1 అనమాట. అంటే జరగని సంఘటన కలిపితే 1 వస్తుంది. సో P of E బార్ = 1 - P of E ఎలా అయినా వస్తుంది. లేదా P of E = 1 - P of E బార్. అంటే మనకి జరిగే సంఘటన తెలిస్తే జరగని సంఘటన 1లోంచి తీస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సపోజ్కి పాచికలో
3 లేదా అంతకంటే ఎక్కువ పడే సంఘటన లేదా సంభావ్యత ఎంత అంటే 3, 4, 5, 6. సో 4 అవుతుంది కాబట్టి 4/6. మరి జరిగిన సంఘటన అంటే 2/6. ఇలా కూడా మనం లెక్కించుకోవచ్చు. దీన్నే పూరక ఘటన అని అంటారు. దీన్నే పూరక ఘటన అని అంటారు. ఓకే, ఇక లెక్కల్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఒక నాణ్యాన్ని ఎగురవేస్తే బొమ్మ పడే సంభావ్యత ఎంత, బొరుసు పడే సంభావ్యత ఎంత? నాణ్యానికి జనరల్గా బొమ్మ బొరుసు రెండే ఉంటాయి కాబట్టి బొమ్మ పడే సంభావ్యత 1/2, బొరుసు పడే సంభావ్యత 1/2. ఎలా అంటే సంఘటనలు పైన వేస్తాం, మొత్తం పర్యవసానాలను కింద వేస్తాం. సో బొమ్మలు ఎన్ని ఉంటాయి? 1. మొత్తం బొమ్మ బొరుసు 2 కాబట్టి కింద హారంలో బొమ్మ పడే సంభావ్యత, బొరుసు పడే సంభావ్యత మొత్తం కలిపి కింద వేస్తాం. సో ఓన్లీ బొమ్మ పడే సంభావ్యత 1, బొరుసు పడే సంభావ్యత 1. సో అలా వేసుకుంటాం. అలాగే రమ్య అనే అమ్మాయి 3 బంతుల్ని 3 వివిధ రంగులు ఎల్లో, రెడ్, బ్లూ అనే 3 బంతుల్ని పట్టుకుంది, సంచిలో ఉంది. అందులో అనాలోచితంగా ఒక బంతిని తీస్తే రెడ్ అయ్యే సంభావ్యత ఎంత? 1/3. అదే బ్లూ అయ్యే సంభావ్యత 1/3. ఎల్లో అయ్యే సంభావ్యత 1/3. ఎగరేస్తే 3 కంటే ఎక్కువ పడు సంభావ్యత 3 పడదు. 3 కంటే ఎక్కువ కాబట్టి 4, 5, 6, 3 అంటే 3 మొత్తం పర్యవసానాలు 1, 2, 3, 4, 5, 6 కాబట్టి 6. సో ఆన్సర్ అనేది 1/2. ఒక పాచికని ఎగరవేస్తే 3 కంటే ఎక్కువ పడు సంభావ్యత ఎంత అంటే 4, 5, 6 పడే సంభావ్యత ఉంది కాబట్టి అవి మొత్తం 1, 2, 3 కాబట్టి 3 మొత్తం నెంబర్స్ 6 కాబట్టి ఇలా వేసుకుంటాం. సో ఆన్సర్ 1/2 వస్తుంది. అలా కాకుండా ఒక పాచికను ఎగరవేస్తే సరి సంఖ్య పడే సంభావ్యత ఎంత? పాచికలో నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి. సరి సంఖ్య అంటే 2, 4, 6 కాబట్టి 3/6. మరలా కూడా ఆన్సర్ 1/2 వస్తుంది. అదేవిధంగా బేస్ సంఖ్య పడి సంభావ్యత ఎంత అంటే 1, 3, 5. 3 మొత్తం 6 కాబట్టి 1/2 ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఒక పాచికను ఎగరవేస్తే 2 లేదా 2 కంటే ఎక్కువ పడే సంభావ్యత ఎంత? 2 లేదా 2 కంటే ఎక్కువ పడే సంభావ్యత ఎంత? 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4, 5, 6. సో మొత్తం 5 పర్యవసానాలు మొత్తం పర్యవసానాలు 6. సో 5/6 అనేది దాని యొక్క సంభావ్యత అవుతుంది. సో లెక్కను మనం కొంచెం క్లారిటీగా చదవాలి. ఇంకా జనరల్గా 2 పాచికలు ఎగరేస్తే 2 పాచికలు ఎగరవేస్తే అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. 2 పాచికలు ఎగరవేస్తే మొత్తం పర్యవసానాలు ఎన్ని అడుగుతాడు? మొత్తం పర్యవసానాలు 36. 2 పాచికలు ఎగరవేస్తే మొత్తం పర్యవసానాలు ఎన్ని వస్తాయి అంటే 36. 2 పాచికలు ఎగరవేస్తే 2 పాచికల్ని కలిపితే అంటే పాచికల పైన ఉండే నెంబర్స్ని కలిపితే 7 అయ్యే సంభావ్యత ఎంత అని అడగవచ్చు. అప్పుడు మనకి 1, 6, 6, 1, 3, 4, 4, 3, 2, 5, 5, 2 ఇలా పడవచ్చు. సో మొత్తం 1, 2, 3, 4, 5, 6. 6 సార్లు పడే సంభావ్యత ఉంది. 6/36. సో ఆన్సర్ అయితే 1/6 వస్తుంది. సో 2 పాచికలను ఎగరవేస్తే 2 పాచికల పైన మొత్తం కలిపితే 7 అయ్యే సంభావ్యత ఎంత అంటే ఇక్కడ 1, 6, 7 అవుతుంది, 6, 1, 7 అవుతుంది, 3, 4, 7 అవుతుంది, 4, 3, 7 అవుతుంది, 2, 5, 7 అవుతుంది, 5, 2, 7 అవుతుంది. సో మొత్తం పర్యవసానాలు ఎన్ని వచ్చాయి అంటే 6. 6 మొత్తం 6, 36. సో 6, 1, 6. సో 1/6 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా కూడా మనకు అడిగే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది పాచిక మీద లెక్కలు. అసలు పేక ముక్కలు ఎన్ని ఉంటాయండి? మొత్తం 52 ఉంటాయి. ఆ పేక ముక్కలు కట్ నుంచి 52 ముక్కలు ఉంటాయి. అందులో 4 రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకంలో 13 ఉంటాయి. 4, 13లో 52 ముక్కలు. అసలు 4 రకాలు ఏంటంటే స్పేడ్లు, ఆటిన్లు, డైమండ్లు, కలావర్లు. స్పేడ్లు, ఆటిన్లు, డైమండ్లు, కలావర్లు. స్పేడ్లు ఈ గుర్తుతో ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. ఆటిన్లు లవ్ సింబల్లో ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి. డైమండ్ షేప్ రెడ్ కలర్. కలావర్లు ఈ కొంచెం పువ్వు షేప్లో ఉంటాయి, బ్లాక్ కలర్. ఈ 2 కూడా బ్లాక్ కలర్. అంటే బ్లాక్ కలర్ ముక్కలు 26, రెడ్ కలర్ ముక్కలు 26. మొత్తం 52 ఉంటాయి ఒక పేక ముక్క కట్ నుంచి. మరి ఇందులో అసలు 13 ఒక్కో రకంలో 13 ఏంటంటే ఏస్ అంటే ఏ గుర్తుంటుంది కదా, ఏస్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంటాయి. అలాగే 3 ఏమో ముఖ కార్డులు అంటారు వీటిని. 3 కార్డుల్ని ముఖ కార్డులు అంటారు, ఫేస్ కార్డ్స్. రాజు, రాణి, జాకీ ఈ 3 కార్డులు కూడా ముఖ కార్డ్స్. మరి దీని నుంచి ప్రాబ్లం ఎలా వస్తుంది? బాగా కలిపిన ఒక పేక ముక్క కట్ల నుంచి ఏస్ తీస్తే అంటే ఒక ముక్క తీస్తే అది ఏస్ అయ్యే సంభావ్యత ఎంత? బాగా కలిపిన పేక ముక్కల కట్ట నుంచి ఒక ముక్క తీస్తే అది ఏస్ అయ్యే సంభావ్యత ఎంత? ఏస్ ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది. మొత్తం 4 ఉంటాయి ఏస్ ముక్కలు. సో 4 అయ్యే సంభావ్యత ఉంటుంది. మొత్తం 52 పేక ముక్కలు అనమాట. సో
4 1 జా 4 13 జా. సో ఆన్సర్ అనేది 1/13. మరి ఏస్ అయ్యే సంభావిత 1/13 అయితే అది ఏస్ కాకపోవడం గల సంభావిత 12/13. ఎందుకంటే నేను చెప్పాను కదా పూరక ఘటన 1/13 అయ్యే సంభావిత అయితే అవ్వని సంభావిత 12/13. ఎలా మనకైతే బిట్ అడగచ్చు. ఇంకా బాగా కలిపిన పేక ముక్కల కట్ట నుంచి ఒక ముక్క తీస్తే అది రెడ్ ఎర్రనిది మరియు 2 అయ్యే సంభావిత ఎంత అని అడగచ్చు. సో ఎర్రని పేక ముక్క కట్టలు ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. మరి రెడ్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో 2 బాగా కలిపిన పేక ముక్కలు మొత్తం నుంచి కాబట్టి 2/52. సో ఇందాక ఏస్ అన్నాం కాబట్టి 4 ఇట్లో చూసాం, కానీ రెడ్ 2 అన్నాం కాబట్టి రెడ్ 2 ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది కాబట్టి 2 పర్యవసనాలు వస్తాయి, మొత్తం 52 కాబట్టి 1/26 వస్తుంది. సో బాగా కలిపిన పేక ముక్కల కట్ట నుంచి ఎర్రని 2 తీసే సంభావిత ఎంత అంటే 1/26. అలాగే బాగా కలిపిన పేక ముక్క కట్ట నుంచి ఒక ముక్క తీస్తే అది ముఖ కార్డు అయ్యే సంభావిత ఎంత? బాగా కలిపిన పేక ముక్క కట్ట నుంచి ఒక కార్డు తీస్తే అది ముఖ కార్డు అయ్యే సంభావిత ఎంత? మరి ముఖ కార్డులు ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి, మొత్తం 12 ఉంటాయి. 12/52 అవుతుంది. అప్పుడు 3 4ల 4 3ల 4 13ల. సో 3/13 అవుతుంది. సో బాగా కలిపిన పేక ముక్కల కట్ట నుంచి ఒక ముక్క తీస్తే అది ముఖ కార్డు అయ్యే సంభావిత ఎంత అంటే 3/13. ఎలా అంటే ఇందులో 3 3 3 3 4 3ల 12 52. సో 4 3ల 4 13ల వస్తుంది. సో 3/13. మరి ముఖ కార్డు అవ్వకపోవడం గల సంభావిత ఎంత అంటే 3/13 కాదా? 10/13 ఇలా మనకు వస్తుంది ఆన్సర్. సో ఇలా సంభావితలో పేక ముక్కలు కట్ట నుంచి కూడా కార్డు నుంచి కూడా అడుగుతాడు. అలాగే సింపుల్గా పాయింట్లు కూడా అడుగుతాడు. సరళ ఒక ఎగ్జామ్లో బాగా ఉత్తీర్ణత సాధించడానికి సంభావిత 0.62 అయితే ఉత్తీర్ణత సాధించకపోవడానికి సంభావిత అంటే ఇందులో 1లో నుంచి 0.62 తీస్తాం, అప్పుడు ఆన్సర్ 0.38 వస్తుంది. సో ఇలా కూడా దశాంశాల్లో కూడా అడగచ్చు సంభావిత. ఇది ఫ్రెండ్స్ సంభావిత గురించి. ఇంకా దీని గురించి ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ టీచర్ తీరు.